నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. విషయం ఇన్ఫర్మేటివ్గా ఉంటే మనం నలుగురికి షేర్ చేసుకోవటంలో తప్పేమీ లేదు. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా చాలా అంశాలను తెలుసుకుంటూ, నిగూఢమైన అంశాలను తెలుసుకుంటూ వీడియోలు చేసుకుంటూ వస్తున్నాం. ప్రామాణికమైన గ్రంథాల నుంచి పరిశోధన చేసి ఆ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. గత కొన్ని వీడియోలుగా మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు అనేవి తెలుసుకుంటూ ఉన్నాం. చిట్ట చివరి వీడియోకి మనం వచ్చేసాం. మీనరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అందరికీ కూడా నమస్కారం. విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా మీనరాశిలోకి వీరి సంచారం గురించి అంటే ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహ సంచారము అలాగే గ్రహస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉగాది రోజు మనం చూసినట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే తక్కిన 6 గ్రహాలు కూడా మీనంలో సంచారం జరుగుతున్నాయి. రవి, చంద్ర, రాహువు, శని, శుక్ర, బుధ 6 గ్రహాలు కూడా మనకి మీనంలో ఉగాది రోజు సంచారం జరుగుతోంది. దీన్నే మనం షష్టగ్రహ కూటమి అని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఇది వ్యక్తిగత జాతకాల మీద పెద్దగా ప్రభావం చూపించదు. వారికి నడిచే దశ మహర్దశల అనుగుణంగానే వారికి ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ గ్రహ సంచారం ఏదైతే ఉందో గోచారము, మనము దీన్ని బట్టి మనము ఫలితాలు అనేవి ఈ సంవత్సరంలో మనకి నడిచే దశా మహర్దశలకి చేయూతగా ఇస్తాయి తప్పితే ఇవి పెద్దగా మార్పు అనేది పెద్దగా వచ్చేసేసి మనకి జరగదు. మనకి నడిచే మహర్దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా ఉన్నట్టయితే అవి కొంచెం బూస్టింగ్ ఇస్తాయి. కొంత ఇబ్బంది పెడుతున్నట్టయితే గోచారంలో సంచారం బాగున్నప్పుడు శని, రాహుకేతువులు కొంత మనకి అనుకూలంగా ఉంటాయి. మహర్దశ బాలేదు, వీటికి సంచారము బాలేదంటే కొంత మనకి ఇబ్బందికరంగా ఉంటుంది ఆ సంవత్సరం కానివ్వండి, ఆ మహర్దశ నడుస్తున్నప్పుడు కానివ్వండి. కాబట్టి వాటికి వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేసుకుని దశా మహర్దశలకు ఏదైతే నడుస్తుందో గోచారానికి మహర్దశకి అనుసంధానం చేసుకుంటూ మనం పరిహారాలు అనేవి చేసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన. ముందుగా తీసుకున్నట్టయితే గురు సంచారం మే 15 నుంచి వృషభం నుంచి మిథునంలోకి, శని సంచారం మార్చి 30వ తారీఖు మీనం. జన్మ శని అనేది వీరికి ప్రారంభమవుతోంది. గత 2.5 సంవత్సరాలుగా వీరికి శని ప్రభావం అనేది మొదలైంది. కొంత ఆటుపోటులు, అన్ని ఖర్చులు, కొన్ని కోల్పోవటము ఇవన్నీ కూడా జరగటం అనేది వీరికి జరిగినది. వృత్తి వ్యాపార రీత్యా కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులు వీరు లోనయ్యారు. ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా కొంత ఇబ్బందులు అనేవి పడటం అనేది మొదలవుతుంది. జన్మ సంచారం అనేది మొదలైంది. ఆరోగ్యం జాగ్రత్త అవసరం. అన్నిట్లో ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం అయితే వీరికి కనబడుతున్నది. అలాగే రాహుకేతువులు మే 18 నుంచి మీనం నుంచి రాహు కుంభంలోనికి, కేతువు కన్య నుంచి సింహంలోనికి వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ వీటి సంచారం కొంచెం పర్వాలేదు అని మనం చెప్పవచ్చు. 6లో కేతువు, వ్యయంలో రాహు, జన్మంలోకి శని, గురుబలం కూడా వీరికి లేదు, చతుర్థంలోకి వెళ్ళారు. కాబట్టి తర్వాత చూసుకున్నట్టయితే అన్ని గ్రహాలు కూడా వీరికి బలం అనేది ఇవ్వటం లేదు, ఇబ్బంది పెట్టడానికే రెడీగా ఉన్నాయి, సంసిద్ధంగా ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. ఈ సంవత్సరం వీరికి చూసుకున్నట్టయితే అతి తక్కువ మిశ్రమ ఫలితాల కంటే కూడా అతి తక్కువ ఫలితాలే వీరికి కనబడుతున్నాయి. వారికి మహర్దశ అనుకూలంగా ఉన్నట్టయితే వీటి నుంచి కొంత బయటపడి వీటి ఉధృతి నుంచి బయటపడతారు అని మనం చెప్పవచ్చు. చిట్టచివరిగా మీనరాశిలోనికి వచ్చేసాం. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాల వారు, రేవతి 4 పాదాల వారు కలిసి ఇక్కడ మీనరాశిలోకి రావటం అనేది జరుగుతున్నది. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. కాబట్టి ఈ సంవత్సరం వీరికి చూసుకున్నట్టయితే అంతా కూడా ఇబ్బందికరమైన వాతావరణమే మనకి కనబడుతుంది. మిశ్రమ ఫలితాల కంటే కూడా తక్కువ ఫలితాలే వీరికి మనం చెప్పవచ్చు. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురి అవుతారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబపరమైన సమస్యలు, ప్రతి పని కూడా పెండింగ్ అవుతూ ఉంటుంది. ఇవాళ చేసే పని రేపు పని చేసే ఎల్లుండి ఇలా పోస్ట్పోన్మెంట్ చేయటం అనేది జరుగుతుంది. శ్రద్ధతో చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ధనం నీళ్లులాగా ఖర్చు అయిపోతుంది. అంటే వృధా ప్రయాసగా నీరైతే
ఎలా అయితే ఒకసారి పోతూ ఉంటుందో నిండిపోయిన తర్వాత, అంటే ఇక్కడ ఎక్సెస్గా వచ్చిన డబ్బులు ఖర్చు అవుతాయని కాదు, మనం నీళ్లు లాగా ఖర్చు అయిపోతున్నాయి అని చెప్పని వాడతాము. కాబట్టి మంచినీళ్ళు ఏంటి మనం వాడుతుంటే స్నానం చేసి 2కి 3 పోసేసుకుంటూ ఉంటాం బకెట్ ఉంటే. అలా వృధా ప్రయాసగా ఖర్చు చేస్తారు. స్థానచలనము వీరికి జీవితం ఎలా ఉంటుంది అని అంటే, ఈ సంవత్సరం కాస్త ఎదురీత అని చెప్పని మనం చెప్పాలి. ఏటుకి ఎదురీతున్నాడు రా వాడు అని చెప్పని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది అనుభవపూర్వకం అనేది ఈ సంవత్సరం వీరికి కలగబోతున్నది. అంటే ప్రతి పనిలో కూడా వీరికి ఎదురు తన్నటము, గురుబలం లేకపోవటము, అటుపక్క రాహుకేతువుల సంచారం కొంత వీలుగా ఉన్నప్పటికీ శని జన్మ సంచారము, శని గురు వీళ్ళిద్దరూ మేజర్ ప్లానెట్స్, ఇద్దరు కూడా వీరికి బలం లేదు సంచారంలో, కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది. క్రమశిక్షణ అనేది అవసరము, నియంత్రణ, వారి మీద వారికి నియంత్రణ అనేది అవసరము. ఆధ్యాత్మికంగా వెళ్ళినట్టయితే వీరికి మంచి జరుగుతుంది, ఆధ్యాత్మికంగా ఎదుగుతారు, దైవ బలం వీరికి కాపాడుతుంది. మనము చూసుకున్నట్టయితే మీనరాశి వారికి కొంత దైవ బలం అనేది వీరికి పుట్టి ఉంటారు, కాబట్టి వీరికి దైవ బలం కాపాడుతుంది. కొంత సోమరితనం అనేది అలవడుతుంది, పనులు వాయిదా వేస్తారు, ఎంతటి కార్యాన్నైనా సరే చేయగలరు. కానీ వీరికి కాస్త పుషింగ్ అనేది అవసరం. ఎందుకులే చేద్దాంలే చూద్దాంలే అని మొదటి నుంచి కొంత ఆ ఆలోచన ధోరణి ఉన్నవారికి ఇంకాస్త ఇబ్బంది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఈ జాడ్యం అనేది ఏదైతే ఉందో వీటిని వీరు వదిలివేయాలి. అలాగే వైవాహిక సమస్యలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది, ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కొంత వీరికి వ్యాపారంలో అనుకూలమని చెప్పవచ్చు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, వారి ద్వారా కొంత వీరికి అవకాశాలు అనేవి పెరుగుతాయి. కొత్తగా అంటే చేస్తున్న వ్యాపారాలు అనేవి బాగుంటాయి, కొత్తగా వ్యాపారాలు కూడా మొదలు పెడతారు. కొంత ఒత్తిడిని వీరు జయించాల్సిన అవసరం ఉంటుంది. మానసికంగా శారీరకంగా కొంత ఇబ్బంది పడతారు. వైద్య ఖర్చులు అనేది సూచితము, ధనవ్యయం అనేది అవుతుంది. రాహుకేతువుల సంచారం కొంత వీరికి అనుకూలంగా ఉంది. విదేశాల నుంచి కొంత డబ్బు వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించుకోవటం, కొంతమంది స్థిరపడటం, అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు చేసేవారు ఉంటారు. వీరి నుంచి కూడా కొంత బాగున్నది అని మనం చెప్పవచ్చు. అలాగే కేతువు వల్ల కూడా వీరికి దైవబలం అనేది పెరుగుతుంది, ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది. కొత్తగా ఉద్యోగాలు మారే వారికి కూడా బాగుంటుంది. అంటే నూతన ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారికి కొంత గడ్డు కాలం అని చెప్పినప్పటికీ దైవబలం వల్ల వీరు పొందుతారు అనేది మనం చెప్పవచ్చు. అలాగే వ్యవసాయదారులకి బాగుంది, రైస్ మిల్లులకి బాగుంది, వ్యాపారులకు కూడా మంచి సమయము అని మనం చెప్పవచ్చు. వీరికి అన్నింటా కూడా జాగ్రత్త అని మనం చెప్పవలసిన అవసరమైతే ఉంది. ఉన్న 12 రాశుల్లోకి కూడా అతి తక్కువ మిశ్రమ ఫలితాలు, అలాగే అతి తక్కువ మంచి కొంత ఇబ్బందులుగా ఉన్నది ఈ సంవత్సరము. శ్రీ విశ్వావసునామ సంవత్సరము అంటే మీనరాశి వారే కాబట్టి నడిచే మహర్దశ అంతర్దశలకి పరిహారం చేసుకుంటూ ఇక్కడ శని గురువులకి కూడా పరిహారం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కనీసం నెలకి ఒకసారి నువ్వులు దానంగా ఇచ్చుకోవటం, అలాగే శనగలు కాస్త నైవేద్యంగా పెట్టి శ్రీ దక్షిణామూర్తి వారికి, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవటం, గురుబలానికి కొంత మనం ఎంత పెంచుకోవాలి, ఏ విధంగా పెంచుకోవాలి అనే విషయాన్ని మనం చేసుకోవాలి. గురుచరిత్ర పారాయణ చేయటము, అలాగే గాణగాపూరు దర్శించడము, దత్త క్షేత్రాలు మనం దర్శించడము, అలాగే రాఘవేంద్ర స్వామి వారి ఆలయాలు, దక్షిణామూర్తి వారి ఆరాధన ఇవి చేసుకున్నట్టయితే గురుబలం వీరికి ఎంతైనా పెరుగుతుంది అని మనం చెప్పవచ్చు. చిట్ట వీరికి ఏలినాటి శని మధ్యలో ఉన్నది, జన్మంలో శని కాబట్టి ఆంజనేయ స్వామి వారి ఆరాధన, నెలకి ఒకసారి శివాభిషేకం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంట్లో చేయించుకున్నా మంచిది, శివాలయంలో చేయించుకున్నా కూడా మంచిది. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు, అలాగే రత్నం కనకపుష్యరాగము. వీరి అదృష్ట సంఖ్య 3. కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఏతావాత ఈ 12 రాశులకి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అత్యంత యోగవంతంగా 5 రాశులు ఉన్నాయి. అలాగే 5 రాశులు మధ్యస్థంగా ఉన్నాయి. కొంత ఇబ్బందికరంగా ఉన్న రాశులు అంటే మనకి ముఖ్యంగా మీనరాశి మనకి కనబడుతున్నది. కన్యారాశికి కూడా కొంత ఇబ్బంది తర్వాత మనం చెప్పవచ్చు. 5 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు, 5 రాశుల వారికి అత్యంత యోగవంతంగా ఉంది. కాబట్టి
ఏ రాశి వారికి తెలపబడిన పరిహారాలు వారు చేసుకున్నట్టయితే కొంత దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు నడిచే మహర్దశ అనేది ముఖ్యము. దానికి పరిహారం చేసుకుంటూ ఈ గోచార గ్రహాలకు కూడా మనం ఏది బలం ఉంది ఏది బలం లేదు చూసుకొని దానికి పరిహారాలు పాటించినట్టయితే కొంత వచ్చే ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము అని మనం చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము తదుపరి ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఏదైతే అయిపోయిందో వీటికి ఉగాది ఫలితాల తర్వాత మనం మహర్దశల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి నుంచి కేతువు వరకు కూడా మహర్దశల్లో ఎటువంటి సామాన్య ఫలితాలు కలుగుతాయనే అంశాన్ని మనం ఇంతవరకు చెప్పుకోలేదు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఆ 9 వీడియోలు కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రవి మహర్దశలో ఏ విధంగా ఉంటుంది నుంచి కేతు మహర్దశ వరకు ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.